ఈరోజు మోడీ గారు చేసినటువంటి పనులు చాలా స్పష్టంగా ప్రజల ముందు కనిపిస్తా ఉన్నాయి. ఒక్క అవినీతి ఆరోపణలు లేకుండా నీతి నిజాయితీతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్ని రంగాలలో కూడా ఈరోజు ఒక ప్రత్యేకతతో ప్రజలలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొని వచ్చేటువంటి ఎన్నికల్లో 400 సీట్లు ఈరోజు సాధించేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణ అవాస్తవమని అన్ని వర్గాల ప్రజలకు అర్థమవుతుంది. ఒక సీఎం అయి ఉండి ముఖ్యమంత్రి స్థాయిని ఆయన దిగజారుస్తున్నాడు. ఆయన ఇంకా ఒక పార్టీ నాయకుడు అనుకుంటున్నారు తప్ప ముఖ్యమంత్రి అనుకోవడం లేదు. బీజేపీ పైన ఆర్ఎస్ఎస్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో పూర్తిగా నిరాధారమైనటువంటి ఆరోపణలు. ఆర్ఎస్ఎస్ చీఫ్ స్వయంగా దీన్ని ఖండించిన విషయం మనం చేస్తా ఉన్నాం. ఏ మాత్రం రేవంత్ రెడ్డికి నైతికత ఉంటే నేను ఒక ముఖ్యమంత్రి అని భావిస్తే చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి, బహిరంగ క్షమాపణలు చెప్పాలి. 6 గ్యారంటీలతో ఏదైతే గత శాసనసభ ఎన్నికల అధికారంలోకి వచ్చారో ఆ గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తామని పెద్ద పెద్ద ప్రకటనలు చేసి హామీలు ఇచ్చారో ఆ గ్యారంటీలు అమలు చేయక బొక్క బోర్లా పడి వైఫల్యం చెంది ప్రజలలో విశ్వసనీయత కోల్పోయిండు రేవంత్ రెడ్డి. ప్రజలు రేవంత్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఇటు మహిళలు నమ్మడం లేదు, ఇటు యువకులు నమ్మడం లేదు, అటు రైతులు నమ్మడం లేదు, తెలంగాణ సమాజం నమ్మడం లేదు, చివరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా నమ్మే పరిస్థితి లేదు. భూమి మీద ఉన్నటువంటి ఏ శక్తి కూడా ఈరోజు రిజర్వేషన్ల విషయంలో పేద ప్రజలకు అన్యాయం చేయలేరు. కాంగ్రెస్ పార్టీ చేయాలనుకున్నా చేయలేరు, ఎవరు చేయలేరు. చివరి శ్వాస వరకు భారతీయ జనతా పార్టీ పేద ప్రజలకు రిజర్వేషన్స్ మరింత సమర్థవంతంగా అమలు జరగడం కోసం కృషి చేస్తాము.